హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సుప్రీంకోర్టులో సంచలనం సృష్టించిన వైఎస్ జగన్ అండి. మరి పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దీని ద్వారా వీడియో అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. సో ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంల యథేచ్ఛగా అయితే ట్యాంపరింగ్ చేశారని, వాటిల్లో రికార్డైన ఫలితాలను తారుమారు చేశారని అయితే కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దాదాపుగా 140కి పైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోలవడానికి అవడమే దీనికి నిదర్శనంగా చూపిస్తున్నారు. సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ పార్టీలో మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే ఈ అంశంపై గళం విప్పారు. ప్రశాంత్ భూషణ్ ఓ అడుగు ముందుకేసి న్యాయ పోరాటానికి అయితే సిద్ధపడుతున్నారు. సో ఇదే నేపథ్యంలో ప్రత్యేకించి ఏపీలో వెలువడిన ఫలితాలు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం. అనేక నియోజకవర్గాల్లో వేల కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. సో జస్ట్ వేల కొద్ది అంటే వేలల్లోనే ఓట్లు తక్కువ తేడా వచ్చాయని చెప్తున్నారు. సో పోలింగ్ ముగిసిన తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు సైతం ఓటింగ్ ప్రక్రియపై అనుమానాలు రేకెత్తించేలా అయితే చేసిందనే వాదనలు లేకపోలేదు. ఇటీవల ది వైర్ ప్రచురించిన కథనం సైతం ఈ అనుమానాలను బలపడేలా చేసింది. వీటన్నింటిపైన దర్యాప్తు జరిపించేలా న్యాయ పోరాటం చేస్తామని అయితే ప్రశాంత్ భూషణ్ గారు వెల్లడించారు. ఈ పరిణామాల మధ్య ఈవీఎంల పనితీరుపై అనుమానాలను మరింత బలం చేకూర్చే సంఘటన తాజాగా ఒకటైతే చోటు చేసుకుంది. శివసేన లోక్సభ సభ్యుడు రవీంద్ర వైకర్ బావమరిది మంగేష్ పాండేల్కర్ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎంలను తన మొబైల్ ఫోన్ ద్వారా అయితే తెరిచినట్టు ఈ సంఘటనలో ఆయనపై అయితే కేసు నమోదైంది ఫ్రెండ్స్. సో మొన్నటి ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రవీంద్ర వైకర్. కేవలం 48 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి అమోల్ కీర్తికర్ను ఓడించారు. వైకర్కు 4,52,644 ఓట్లు రాగా గజానన్ కీర్తన్కు అయితే 4,52,596 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు కంటే ముందే గోరేగావ్ కౌంటింగ్ కేంద్రంలో మంగేష్ తన మొబైల్ ఫోన్లో అమర్చిన ప్రత్యేకమైన డివైస్తో ఈవీఎంను తెరిచారు. ఈ విషయాన్ని ఇదే లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి గుర్తించారు. దీన్ని రిటర్నింగ్ అధికారి దినేష్ గౌరవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 సెక్షన్ కింద అయితే కేసు పెట్టారు. సో దీనికి సంబంధించిన ఓ దినపత్రిక క్లిప్ను ప్రశాంత్ భూషణ్ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇండియా కూటమి గెలవాల్సిన ఈ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించారంటూ ఎద్దేవా చేశారు ఫ్రెండ్స్.